ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ అందజేస్తున్నారు. సభలో ఎప్పుడైనా సరే డిస్టర్బెన్స్ వస్తే ఒక్కసారి ఆ కార్యక్రమం చేయగానే అందరూ క్రమశిక్షణలో ఉంటారు, అంతా స్టాండ్ వచ్చేస్తారు. ఆ విధంగా మీరు సభను ఎప్పుడు కంట్రోల్ చేయడానికి మీరు ఉపయోగించుకోండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మన గవర్నర్ పాపారావు నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ గారికి, అలాగే మెంబర్స్ పెద్దలందరికీ, అలాగే మన అలాగే లైన్ వేణుగోపాలరావు గారికి, సూర్యనారాయణ రాజు గారికి, గట్టి మాణిక్యరావు గారికి, దామెల రంగారావు గారికి, అలాగే బాబుజీరావు గారికి, అలాగే మన లైన్స్ మెంబర్స్ అందరికి, ఈ శ్రీ తారకాపూరి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నిక చేసిన మా మెంబర్స్ కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఫస్ట్ ఈ క్లబ్ పెట్టడం అనేది స్టార్టింగ్ గా నేను పాపారావు నాయుడు గారు అడగడం జరిగింది. ఆ కోరిక మేరకు మా మదర్ వావలా సన్నాదేవి గారు ఒక క్లబ్ పెట్టడం, అందరూ ఆహ్వానించడం, అలాగే దీంట్లో ఒక 32 మెంబర్స్ రావడం అంతా చాలా ఫాస్ట్ గా జరిగింది. దీనికి నెక్స్ట్ నా ప్రాసెస్ క్లబ్ పెట్టిన తర్వాత మేము ఒక అరగంట సేపు వంక రవీంద్రనాథ్ గారితో కూర్చొని మాట్లాడటం, ఆయన అడ్వైజర్స్ తీసుకోవడం, దాని తర్వాత మొత్తం ఆర్గనైజ్ చేసింది మళ్ళీ నెక్స్ట్ ఆర్గనైజర్ ఎవరంటే కురుబల్ సత్యనారాయణ గారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బేసికల్ గా చెప్పాలంటే చాలా కృషి చేసి పాంప్లెట్స్ ఇవన్నీ పెట్టించి ఎలాగా నడపాలో, ఇన్స్టలేషన్ ఎలా చేయాలో, ఇండక్షన్ ఎలా చేయాలో మొత్తం అంతా చెప్పి చాలా ముందుకు నడిపించారు.
కురుపల్లి సత్యనారాయణ గారు. సో చాలా సర్వీస్ కార్యక్రమాలు మా మదర్ చేయడం జరిగింది ఇంతకుముందు. అదేవిధంగా శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ద్వారా అనేక సర్వీస్ కార్యక్రమాలు మన తణుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ ఎలాగైతే చెప్తారో వేర్ దేర్ ఇస్ ఎ నీడ్ వి ఆర్ దేర్ అని చెప్పేసి, అలాగే వేర్ దేర్ ఇస్ ఎ నీడ్ ఈ శ్రీ తణుకు తారకా లయన్స్ క్లబ్ కూడా ఉంటుంది అని ప్రామిస్ చేస్తూ, అలాగే మీరందరూ కూడా సహకారాలతో ఈ తణుకు తారకా లయన్స్ క్లబ్ కి సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చక్కగా చక్కని స్పీచ్ తో చక్కని ఆన్సర్ తో ముందు ఆయన ఏం చేయబోతున్నారో అతి కొద్ది మాటల్లో తెలియజేసిన పవన్ కుమార్ గారికి ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న ప్రతి వ్యక్తి ఒక్కొక్క వినోదమైన కోణంలో ఉండే వ్యక్తి. స్వచ్ఛ స్వరూప్ గారు ఎప్పుడు గవర్నర్ అవుతారని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంత చక్కని వ్యక్తి. గవర్నర్ అంటే ఎలా ఉండాలి స్ఫూర్తి నాకు వేణుబాబు గారు లాస్ట్ ఇయర్ ఇచ్చారు. నాకు ఆయన మరి గ్యాట్లోనే నాకు డయాబెటిక్ డీసీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్ఫూర్తి. పాపారావు నాయుడు గారిని జీవితంలో మర్చిపోయిన విధంగా ఆయన టైంలో క్లబ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నాకు డాడీ గురుతుల్యులు, చిన్నతనం నుంచి ఆశీస్సులతో పెరిగిన వ్యక్తి డాక్టర్ బాబుజీ గారు. నా 9వ ఏటన నేను ఒక నాటిక వేస్తే ఆ నాటికలో నా 9 సంవత్సరాలు నాకు అసలు నాటిక అంటే కూడా ఏంటో తెలియదు. రాష్ట్రానికి బెస్ట్ స్పీకర్, బెస్ట్ క్యారెక్టర్ అవార్డు అందుకున్నానండి. ఆ 9వ ఏటన డాడీ అప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. బాబ్జీ గారు, దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా నేను అప్పుడు అవార్డు అందుకున్నాను. జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఆ నాటిక ఆ రోజుల్లో రేడియోలో రావడం కూడా ఒక పెద్ద విశేషం. అటువంటి స్ఫూర్తిదాయకం డాక్టర్ బాబ్జీ గారి దగ్గర నాకు ఎన్నో మంచి తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ట్రీట్మెంట్ చేస్తుంటే ఆయన ఒళ్ళో కూర్చునేదాన్ని. నానమ్మ అమ్మమ్మలకి ట్రీట్మెంట్ జరుగుతుంటే డాడీని ఒక 10 years బ్యాక్ నేను డౌట్తో అడిగాను, డాడీ నేను అలా ఎదిగాను, నేను ఇప్పుడు చాలా పెద్దదాన్ని అయిపోయాను, నేను అమ్మమ్మని కూడా అయిపోయాను డాడీ, మిమ్మల్ని డాడీ అనొచ్చా అని కూడా అడిగాను నేను. వైనాట్ ఎప్పుడు అలా అనుకోవద్దు, నువ్వు ఎప్పుడు నాకు చిన్నపిల్లగా అన్నారు. లైనిజానికి, వైద్యానికి అన్ని రకాలుగాను మనకి ఇన్స్పిరేషన్ డాక్టర్ బాబ్జీ గారు అని సభాపతిగా మీ అందరికీ ఆయన గురించి తెలుస్తున్నాను. యాక్చువల్లీ వేళ ఆయనకి ఒంట్లో బాగోలేదు, అయినప్పటికీ కూడా ఇక్కడికి చేశారని ఆయన గురించి ప్రత్యేకించి మీకు తెలియజేసుకుంటూ, లైన్స్ సేవలు, లైనిజంలో ప్రోటోకాల్ తెలిసిన వ్యక్తులందరూ కూడా లైనిజాన్ని ప్రేమిస్తారు. నాకు ఆర్మీ రాధాకృష్ణ గారు రాకముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తరచూ స్టేట్ కమిటీలో వెళ్తూ ఉండేదాన్ని. ఫస్ట్ రూమ్ లో అడుగు పెట్టగానే లైనిజం ఎలా ఉందమ్మా, సర్వీస్ ఎలా ఉందమ్మా అని అడిగేవారు. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించేది, ఆ లైనిజానికి ఇంత గౌరవప్రదమైన పేరుందా అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను. నా లైఫ్ లో నేను 3-4 సీఎం చూశాను. జయలలిత గారిని నేను మార్షల్ ఆర్ట్స్ రూపంగా ఆమెను కూడా నేను ఒకసారి కలవడం జరిగింది. ఆవిడ కూడా లైనిజం గురించి ఎంతో చక్కగా మాట్లాడారు. లైనిజంలోకి వెళ్లేటప్పుడు ఎవరు వదలలేరు లైనిజాన్ని. లైనిజంలో జాయిన్ అయిన వాళ్ళు వెనక్కి తిరిగి ఉండరు కూడా. ఇందాక మన పెద్దలు చెప్పినట్టు లైన్స్ సేవలు అనేది మనకు మానసికంగానే కాదు, శారీరకంగా కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, పెంపొందిస్తుంది. అది ఒక వైద్య రూపంగా మనకి తెలిసిన విషయం. ఆధ్యాత్మికంగా అయితే కనుక మనకున్న దాంట్లో ఇద్దరికి సేవ చేసినట్లయితే అది జీవితాంతం కూడా మనకి, మన కుటుంబానికి ఎన్ని జన్మలకైనా ఒక రక్షణగా నిలుస్తుంది. అందుకనే సేవ ఎప్పుడు కూడా మనకి ఆదర్శప్రాయమని, భగవంతుడికి చేసేది సేవ. అది కూడా చాలా మంది పెద్దలు మానవ సేవ, మానవ సేవ అని భగవంతుడికి చేసినా చేయకపోయినా మన మనుషులకి చేసినట్లయితే వాళ్ళల్లోనే భగవంతుడు ఉంటారని మీ అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి సేవా తత్వంలోకి నా బిడ్డల్ని తీసుకురావడం, పవన్ తీసుకురావడం ఆనందంగా ఉంది. అదే విధంగా నాకు చాలా సంతోషకరం. మరి పవన్ కి సెక్రటరీగా ఇంపల్స్ కాలేజీ రామ్ కుమార్ గారి సెక్రటరీగా రావడం అనేది చాలా సంతోషం. రామ్ కుమార్ గారు అదే విధంగా ట్రెజరర్ గా అడ్వకేట్ చూడే గోపి, వీళ్ళందరూ ఒక చక్కని టీం తోటి వీళ్ళందరూ నన్ను అమ్మ అని పిలుస్తున్నారు. అమ్మకి ప్రతిరూపంగా మీరు అందరూ ఎంత సక్సెస్ఫుల్ గా ఈ క్లబ్ నడిపిస్తారు మీ అందరికీ తెలియజేస్తున్నాను.
నాకు ఒత్తిడి తగ్గించి మీరు క్లబ్ పేరుని ఎంత పైకి తీసుకెళ్తే ఇక్కడ ఆనందించే వ్యక్తుల్లో ఆర్మీ రాధాకృష్ణ గారు ఒకరైన సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరొకసారి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి నా చేత క్లబ్ పెట్టించినందుకు పాపారావు నాయుడు గారికి సభాపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు మా ఎమ్మెల్యే గారు పవన్ లో ఒకవైపు, ఎమ్మెల్యే గారు ఒకవైపు, ఆయనతో ఎప్పుడు చెప్తూ ఉండే మాట నేను అది, ఎప్పుడు కూడా వారిద్దరూ శ్రేయస్కరంగా ఉంటే నేను శ్రేయస్కరంగా ఉన్నట్టే. సో అటువంటి ఎమ్మెల్యే గారు బాబుని ఆశీర్వదించాలని మరి తెలియజేస్తూ, ఆయన గారు చాలా సింప్లిసిటీ అండి. మమ్మీని అంత హడావుడొద్దు, నాకు ఓన్లీ 9 మెంబర్స్ వితౌట్ ఎవరిని పిలవకూడదని చిన్న ఆంక్ష పెట్టడం మూలంగా 9 మెంబర్స్ తోటి ఈరోజు కార్యక్రమం లిమిటెడ్ గా చేయడం జరిగింది. ఆయన గారు చాలా సింప్లిసిటీ ఉంటారు, సర్వీసులు కూడా అలాగే చేస్తానని చెప్పాడు. సో నాకు నీ ఇష్టం అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా లైనిజాన్ని మీ న్యూ మెంబర్స్ అందరూ టీమ్ గా కలిసి వెళ్ళాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ గారిని మరి మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఆయన మాట్లాడవలసిందిగా